నొల్ల వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. నొసలతో ఎక్కిరిచ్చి నోటితో నవ్వినట్టున్నది కమలయ్యల కథ. ఢిల్లీలుండే మోడీ గారేమో మన ప్రభుత్వం వచ్చేటట్టు పనిచేయాలి, మీరంతా కలిసి మెలిసి ఉండాలి, ఒక్క పువ్వులుండే రెబ్బలు లెక్క కలిసి కట్టుకుండాలి అని చెప్తాడు. కానీ గల్లీ పువ్వులేమో చెట్టు ఒకటే అయినా కొమ్ములు వేరు వేరు అన్నట్టు పెరిగినట్టు తలో దారిలో పోతాండ్రు. మరి ఈ సంగతి మోడీ సార్కు తెలియదా ఎట్లా? ఎన్నొద్దులో పడిగాపులు కాస్త ఇన్నొద్దులకు తెలంగాణ కమలం పూలకు మోడీ సార్ అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఇక ఎగిరి గంతేసుకుంటా మోడీ సార్ను పోయి కలిసిండ్రు తెలంగాణ కమలయ్యలు. రాష్ట్రానికి వచ్చే పెండింగ్ నిధుల గురించి అడుగుడో, కేంద్రం పెట్టాల్సిన సంస్థల గురించి మోడీ సార్కు యాద్ చేసుడో, తెలంగాణ రైల్వే లైన్ల గురించి మోడీ సార్కు మురబెట్టుకున్నాడో చేసిండ్రు కావచ్చు అనుకుంటే పొరపాటే సుమి. మోడీ సార్ను చూసిన సమూరంలా మన కమలయ్యలకు గవర్నేడే యాదుంటాయి. ఇక అందరు కొత్తిమీర కట్టలెక్క కట్టగట్టుకొని వచ్చిండ్రు కాబట్టి మోడీ సార్ కూడా మీరంతా కలిసి కట్టుకుండాలనయా, లొల్లులు పెట్టుకోవద్దు, వచ్చేదమ్ము మన పార్టీ పవర్లకు వచ్చేటట్టు కష్టపడుండ్రి అని చెప్పిండు. కానీ ఈడ చూస్తే పరిస్థితి అట్లున్నదా, మీదికి చూడ తిట్టుకునుడు, లోపట్నేమో దోస్తు మేరా దోస్త్ అని కావలించుకునుడు. ఇదంతా తెలంగాణ పబ్లిక్లో ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గిన్నిగానం దారుణాలు అవుతుంటే సొంత ప్రభుత్వంలో ఉన్నట్టే ఉంటుర్రు బీజేపీ వాళ్ళు. కానీ ఒక్కనాడన్న నోరెత్తిన పాపాన పోయినరా. ఎట్టికి ఏమనుకుంటే మంది ఈ రెండు పార్టీలు ఒకటే అనుకుంటున్నాయని ఏందో చిన్నపాటి ట్వీటో గీటో పెట్టి చేతులు దులుపుకుంటాన్రు. కానీ రేవంత్ సర్కార్ను పల్లెత్తు మాట అంటలేరు. అంతేగాక రేవంత్ సర్కార్ చేస్తున్న పనులను వేనోళ్ళ పొగుడుతాండ్రు. అటు రేవంత్ సార్ కూడా బీజేపీ ఏబీవీపీలని ఏమనకుంటా ఆకాశానికి ఎత్తుతాండు. మరి తెలంగాణలో ఎందుకు ఇదో బూసులాటలు? రెండు పార్టీలు కలిసిపోయి కలుసుంటే కలదు సుఖమని పాటలు పాడుకుంటే కాదా? పబ్లిక్ కూడా ఓట్లప్పుడు ఏ గుర్తు కోటేయాలి అన్న కన్ఫ్యూజన్ ఉండదు అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ జనం.